నెల్లూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు చెన్నారెడ్డి మణికాంత్ రెడ్డి నిన్ననే వైసీపీ నేతలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశం నిర్వహించిన కొన్ని క్షణాల్లోనే జనసేన పార్టీ జిల్లా కార్యాలయం వద్ద జనసేన నాయకులు ఆందోళన చేపట్టిన పరిస్థితి కూడా చూశారు. అయితే అధ్యక్షుడిగా ఉన్న మణికాంత్ రెడ్డి నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీని కూడా ఎదుగుదల లేకపోవడం కూడా ఒక కారణం కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే నెల్లూరు సీటు ఆశించిన మణికాంత్ రెడ్డి నెల్లూరు సిటీ అభ్యర్థిగా మాజీ మంత్రి నారాయణని ప్రకటించిన క్షణంలో కూడా జిల్లా పార్టీ కార్యాలయం దగ్గర కూడా ధర్నాలు ఆందోళన చేపట్టిన పరిస్థితి కూడా చూసాం. అయితే అధిష్టానం ఏదైతే నిర్ణయం తీసుకున్నదో అధిష్టానం నిర్ణయం ప్రకారమే అభ్యర్థులు కూడా ప్రకటించడం కూడా జరుగుతుందని కూడా జనసేన అధిష్టానం కూడా నిర్ణయించిన పరిస్థితి. అయితే కొన్ని రోజులు సైలెంట్గా ఉన్న మణికాంత్ రెడ్డి పార్టీకి రాజీనామా చేస్తాను, వైసీపీ పార్టీలో చేస్తానని చెప్పిన పరిస్థితి కూడా నిన్న చూసాం. ఇక్కడ కొంతమంది జనసేన నాయకులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఏమంటారు మేడం, ఏదైతే జిల్లా అధ్యక్షుడు ఉన్న మణికాంత్ రెడ్డి నిన్న పార్టీ మారుతారని కూడా చెప్తారు, దీని మీద ఏం చెప్తారు? అందరికీ నమస్కారం అండి. నిన్నటి వరకు మా జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మణికాంత్ రెడ్డి గారు మాకు ఏదైతే దిశానిర్దేశం చేశారో, ఏదైతే ఆదేశించారో మేము ఆ పని చేసుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని జిల్లా అధ్యక్షుడిగా నియమించడం వల్ల, ఆయన జిల్లాకి ఒక పెద్దగా వ్యవహరించడం వల్ల ఆయన చెప్పిన ప్రతి ఒక్క పని మేము చేసుకుంటూ వెళ్ళాము. అదేవిధంగా ఈ రోజు ఆయన ఏదో పార్టీ మారాడని చెప్పి ఆయనతోటి కొంతమంది వెళ్ళిపోతారు అని చెప్పారు. అదంతా ఏం లేదు. ఉన్న క్యాడర్ ఆల్రెడీ ఇందాకే చూశారు మీరు. మా నగర క్యాడర్ కాడ నుంచి, మా డివిజన్ క్యాడర్ కాడ నుంచి, అదేవిధంగా మా జిల్లా క్యాడర్ కాడ నుంచి ఎవ్వరు ఎక్కడికి వెళ్ళలేదు. అందరూ చాలా బలంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి కోసం మేమందరం చాలా బలంగా పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఆయన ఏదైతే మాకు ఆదేశిస్తారో, ఎవరితో అయితే పొత్తులో భాగంగా ఎవరితోనైతే ముందుకు నడవమంటారో మేము ఖచ్చితంగా వాళ్ళతో నడుస్తాము. అదేవిధంగా ఆయన చెప్పిన విధంగా ఆయన ఎవరినైతే ఈ నియోజకవర్గంలో ఈ పర్సన్తో మీరు ముందుకు నడవండి, ఎమ్మెల్యే టికెట్ వీళ్ళకి ఇచ్చాము అని చెప్పి ఎవరికైతే మమ్మల్ని చూపిస్తారో వాళ్ళు ఎవరైనా సరే మేము ఖచ్చితంగా వాళ్ళతో ముందుకు నడిచి మా అహర్నిశలు కష్టపడి మేము వాళ్ళని గెలిపించడానికి మేము కష్టపడతాము. అదేవిధంగా అఖండ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి ఈ రోజు జనసేన పార్టీ తరఫున నేను తెలియజేస్తున్నాను. గతంలో మణికాంత్ రెడ్డికి నెల్లూరు సిటీ టికెట్ ఇస్తామని చెప్పి అధిష్టానం నిర్ణయం ఇచ్చిందా? అంటే అది నిన్న ఆయన చెప్పడం కూడా ఏంటంటే నాకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తా ఉన్నారు, అందుకే ఇవ్వలేదు, కార్యకర్తల అభిప్రాయం వరకు నేను పార్టీ మారుతున్నాను కూడా ఒక మాట ఉన్నారు. దీని మీద ఎవరెవరి ఇష్టం వాళ్ళదండి. ఇప్పుడు నా నోటికి ఎంత వస్తే నేను అంత మాట్లాడతాను. ఇప్పుడు గతంలో చూశారు మీరు, ఖచ్చితంగా మేము సీట్ అయితే ఆశించాము, దాన్ని అయితే కాదనడం లేదు. సీట్ అయితే పొత్తులో భాగంగా జిల్లాలో కల్లా మొత్తం కలిపి ఒక్క సీట్ అయినా మాకు కావాలని చెప్పి మేము ఖచ్చితంగా అడిగాము. ఎందుకంటే మా జన సైనికులు, మా జనసేన ప్రతి ఒక్కళ్ళు మనసు పెట్టి గట్టిగా మేము పనిచేసి ఒక్క సీట్ అయినా మేము గెలిపించుకుంటామని చెప్పి రిక్వెస్ట్ చేశాము. సరే చూద్దాము అని చెప్పి పైనుంచి వచ్చింది. బట్ ఏంటంటే పొత్తులో భాగంగా వాళ్ళైతే కొంచెం వాళ్ళకి కొన్ని లెక్కలు అనేది ఉంటాయి. ఆ లెక్కల్ని బట్టి ఎక్కడ స్ట్రాంగ్ గా ఉంది పార్టీ, ఎక్కడ ఇంకొంచెం బెటర్ అవ్వాలి, దాన్ని బట్టి వాళ్ళు ఇచ్చుకుంటూ వెళ్ళారు, సీట్లు సర్దుబాటు చేసుకుంటూ వెళ్ళారు. దాన్ని బట్టి మేము కూడా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కానీ ఆయన నిర్ణయం ఏదైనా కానీ మేము ఖచ్చితంగా స్వీకరిస్తాము. జనసేన తరఫున జన సైనికులుగా మేము ఆయన ఎవరైతే చూపిస్తారో వాళ్ళతో నడవడానికి మేము ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నాం. గతంలో కూడా కేతుమిరెడ్డి వినోద్ రెడ్డి గారు అయితే జిల్లాలో నెల్లూరు సిటీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత కూడా సిటీలో అనే విధాలు కూడా ఆయన డోర్ టు డోర్ తిరుగుతుంది. అయితే ఆయనే ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు కూడా మణికాంత్ రెడ్డి గారు కూడా అదే నెల్లూరు సిటీలో కూడా నేను ఇన్ఛార్జ్ అని కూడా తిరగటం కూడా, అంటే ఇవన్నీ కూడా క్యాడర్ని ఒక విధంగా తప్పుదోవ పట్టించే విధంగా కూడా ఉందని అనుకుంటున్నారు. ఖచ్చితంగా అండి, నేను ఇందాకే చెప్పినట్టు ఎవరి స్వలాభాల కోసం వాళ్ళు నాకంటే నాకు, నేనంటే నేను అని చెప్పి ఇప్పుడు ఒక చోట ఉన్నప్పుడు, ఇప్పుడు ఒక ఇల్లు ఉందండి, ఆ ఇంటికి నేను ఓనర్ని ఆల్రెడీ అందరికీ తెలుసు. కాదు నేను ఓనర్ని అని చెప్పి ఈయన వస్తాడు, కాదు నేను ఓనర్ని ఆయన వస్తాడు, కాదు నేను ఓనర్ని ఆయన వస్తాడు. అట్లా కాదండి, ఇల్లు అమ్మిన ఆయన చెప్పాలి, నేను ఫలానా వాళ్ళకి ఇల్లు అమ్మాను, అతనే ఈ ఇంటికి ఓనరు అని చెప్పి పైనుంచి ఆయన చెప్పాలి. ఆయన చెప్పేంత వరకు ప్రతి ఒక్కళ్ళు నాయకులే అవుతారు, ప్రతిరోజు నాయకులే అవుతారు. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు దాంట్లో ఏముందండి, నేను 20 మందికి ఆర్డర్ వేసుకొని నేను తిరుగుతాను, నేను ఎమ్మెల్యే అభ్యర్థిని అని చెప్పారు. కానీ పైనుంచి మాకు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆదేశిస్తారో, ఎవరికైతే సీట్ ఇస్తారో వాళ్ళతో మేము ఖచ్చితంగా నడుస్తాం. ఇక్కడ మరి కొంతమంది జనసేన నాయకులు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ఏదైతే కేతుమిరెడ్డి వినోద్ రెడ్డి అయితే వైసీపీ పార్టీలో చేరినప్పుడు కూడా కేతుమిరెడ్డి వినోద్ రెడ్డి అమ్ముడు పోయడానికి కూడా నిన్న అధ్యక్షులు గారు ఉన్నారు. ఈ రోజు అదే అధ్యక్షులు గారు కూడా ఈ రోజు వైసీపీలో చెప్తాను, దీని మీద చెప్తారు. నమస్కారం, నా పేరు అజయ్ బాబు, నెల్లూరు సిటీ జనరల్ సెక్రటరీని. 4 గోడల మధ్యలో జరిగేది మనకి ఏది తెలీదు.
ఒకటి ఆయన ఇప్పుడు గత 6 సంవత్సరాల నుంచి జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకొని చేస్తున్నారు. మాకు పవన్ కళ్యాణ్ గారు ఎవరు జిల్లా అధ్యక్షుడు నగరాధ్యక్షుడు వాళ్ళనికే మా బాట, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఇప్పుడు ఒక జిల్లా అధ్యక్ష సీట్ ఖాళీ అన్నట్టు ఇందాక చెప్పారు, ఇంకో అతను నియమిస్తారు, తొందరలో నియమించడం. మా ప్రయాణం అంతా అదే, మేము ఎప్పుడైనా ఒకటే, జనసేనతోనే మాది. మేము ప్రజారాజ్యం నుంచి పని చేసుకుంటా వచ్చాం. మా చిన్నతనం నుంచి మాకు ఓటు హక్కు ఇచ్చినప్పటి నుంచే మేము ప్రజారాజ్యం మొగమూడి శ్రీధర్ కృష్ణారెడ్డి గారిని గెలిపించుకున్నాం. తర్వాత పార్టీలో ఇంకా మేము సరైన మళ్ళీ జనసేన వచ్చింది. మా ప్రయాణం ఇట్టే వెళ్ళింది కానీ మేము ఎటు పోలేదు. వస్తుంటారు పోతుంటారు, కమెంట్స్ అవన్నీ పట్టించుకోము. మా ప్రయాణం జనసేన పవన్ కళ్యాణ్ ఎవరు నిర్దేశింటే వారితో మా ప్రయాణం. ఇక్కడ కొంతమంది జనసేన నాయకులు కూడా సార్ చెప్పండి సార్, ఏదైతే నేను ఆయన మాట్లాడటం కూడా ఏంటంటే ప్రజాప్రయోగం కోసం ప్రజా ఇష్టం ప్రకారమే నేను పార్టీ మారుతున్నాను అంటున్నాను. అంటే 6 సంవత్సరాలు కూడా పార్టీలో ఉంటూ జగన్మోహన్ రెడ్డి అనేక అవినీతి చేశాడని చెప్పి పదే డోర్ టు డోర్ తిరిగిన మణికాంత్ రెడ్డి ఈ రోజు మళ్ళా జగన్కి ఓటేయమని చెప్పే విధంగా రేపు పొద్దు ప్రచారానికి వచ్చే ఆలోచన కూడా ఉంది. దీని మీద చెప్తారు. నిన్నటి వరకు జగన్ సంఘ విద్రోహ చర్యలకు పాల్పడ్డాడు, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అని చెప్పిన మణికాంత్ రెడ్డి ఇదే ఈ రోజు ఆ దొంగల రాజ్యంలో జరిగి ఇతను మరి ఏ విధంగా ప్రచారం చేస్తాడు, ఎవరికి ఓటేయమని అడగగలడు? అదే జగన్మోహన్ రెడ్డికి ఈ రోజు ఓటేయమని ఎలా అడగగలడు ఇతను మణికాంత్ రెడ్డి? ఏంటంటారు, ఎందుకని ఆయన పార్టీ మారారంటారు? అది అతను స్వలాభం కోసం, రాజకీయ అవసరాలు. ఇక్కడ సీటు దక్కలేదు, సీటు కోసం వచ్చారు, సీటు దక్కలేదు, ఈ రోజు మళ్ళీ ఇంకో దారి చూసుకుంటున్నారు. మరి అక్కడైనా సీట్ వస్తుందంటే అది లేదు. ఇక్కడ నుంచి 54 డివిజన్లో ఏ కార్యకర్త కానీ, ఏ డివిజన్ అధ్యక్షుడు కానీ ఆయన వెంట లేరు. ఇక్కడ మరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మణికాంత్ రెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నెల్లూరు జిల్లాలతో పాటు కూడా నెల్లూరు సిటీ కానీ రోడ్లు కానీ ఏ ఒక్క పార్టీ కార్యకలాపాలు కూడా పూర్తిగా కొనసాగిన విధానం కూడా లేనట్టు కూడా, కానీ కేవలం అధ్యక్షుడి వల్లే పార్టీ కూడా నష్టపోయిందని కూడా కొన్ని ఆరోపణలు వస్తుంది. ఇది వాస్తవం? అవునండి, అంటే కొంతమంది ఆ మూడ్లో కూడా ఉన్నారు. చాలా వరకు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని చెప్పి చాలా నియోజకవర్గాల నుంచి కూడా చాలా మంది, అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో 2 3 బ్యాచ్లు ఉన్నాయి. ఒక బ్యాచ్ ని మనం ప్రోత్సహిస్తే మిగతా 2 బ్యాచ్లు నిరుత్సాహపడతారు. ఖచ్చితంగా ఆ విధంగా జరుగుతూనే ఉంటుంది. కొంతవరకు క్యాడర్ అయితే ఖచ్చితంగా డిస్టర్బ్ అయింది, కొంతవరకు బాధపడుతున్నారు, కొంతవరకు అయితే సంతోషపడుతున్నారు. అది మీరు నిన్నే చూశారు. మా ఆఫీస్ దగ్గరికి వెళ్ళి స్వీట్స్ పంచుకోవడము, సంబరాలు చేసుకోవడము అవి మొత్తం చేశారు. కాకపోతే ఏంటంటే మేము చెప్పేది ఒకటే, మీకు ఆల్రెడీ అమెరికాలో సమస్యలు ఉన్నాయి. హ్యాపీగా మీరు మళ్ళీ అమెరికాకి వెళ్ళిపోకుండా మీకు ఎందుకు సార్ ఈ రాజకీయ రొచ్చులోకి ఎందుకు వచ్చారు? సరే ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి కోసం నేను వచ్చాను, పవన్ కళ్యాణ్ గారితోనే నా ప్రయాణం అన్నారు. మీరు సీటు ఆశించారు, మీకు సీటు దొరకలేదు. కానీ ఆ సీటు దొరకలేదు కదా, మీరు గమ్ముగా అయిపోయి మీ మీ బిజినెస్ మీరు చేసుకుంటూ ప్రశాంతంగా ఉండకుండా ఈ రాజకీయాల రొచ్చులు మీకు ఎందుకంటే పర్సనల్ గా ఆయన చాలా మంచి వ్యక్తి, చాలా ఎవరితో గొడవలు కానీ ఇంకా ఏ విధంగా వెళ్ళే వ్యక్తి కాదు. కాబట్టి మేము చెప్తున్నాము, మీకు ఎందుకని రాజకీయాలు పోయి ఆ వైసీపీ పార్టీలో జాయిన్ అవ్వడం అంటే మా అందరికీ ఇష్టం లేదు. మీరు ఏ విధంగా జాయిన్ అయ్యారు, ఏ కమిట్మెంట్ తో జాయిన్ అయ్యారు అనేది కమిట్మెంట్ ఇచ్చిన వాళ్ళకి తెలుస్తుంది, కమిట్మెంట్ తీసుకున్న వాళ్ళకి తెలుస్తుంది. కానీ మా జన సైనికులు మాత్రం ఒక్కటే తెలుసు, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో, పవన్ కళ్యాణ్ గారు ఎవరితోనైతే నడవమన్నారో ఖచ్చితంగా మేము వాళ్ళతోనే నడుస్తాం. నెల్లూరు సిటీ నగర అధ్యక్షులు సుజయ్ బాబు గారు ఉన్నారు. నిన్న ఏదైతే జిల్లా అధ్యక్షుడు మణికాంత్ రెడ్డి వైసీపీ పార్టీలో చేరుతున్నారని ప్రకటించిన క్షణంలో కూడా జనసేన పార్టీ కార్యాలయం వద్ద కూడా గతంలో కూడా చూస్తున్నాం. అంటే జనసేన పార్టీ నుంచి ఎవరైనా వెళ్ళినప్పుడు అక్కడ ఏదైతే మళ్ళా పార్టీలోకి రావాలని చెప్పి కూడా కార్యకర్తలు, నాయకులు కూడా కోరుకునే పరిస్థితి. కానీ మణికాంత్ రెడ్డి రాజీనామా చేస్తాను, పార్టీలో చేరుతానన్న తర్వాత కూడా జనసేన పార్టీ కార్యాలయం వద్ద కార్యకర్తలు, నాయకులు సంబరాలు చేసుకున్న పరిస్థితి మనం ఎన్నడూ కూడా చూడలేదు. కానీ ఈ రోజు మనం కొంతమంది కూడా మనం కొంతమందితో మాట్లాడిన పరిస్థితి ఉన్నాం. ఇక్కడ నగర అధ్యక్షులు సుజయ్ బాబు గారు ఉన్నారు. సార్, ఏదైతే నిన్న మణికాంత్ రెడ్డి పార్టీకి రాజీనామా చేసి జనసేన వైసీపీలో చేస్తానన్నారు, ఎందుకని చేస్తానంటున్నారు? అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం అండి. ఈరోజు జనసేన పార్టీ ఏ రోజైతే మేము ఎట్లా మొదలెట్టామో ఆ రోజు నుంచి ఏ విధంగా అయితే బలపరుచుకున్నామో నెల్లూరు నగరంలో కానీ, నెల్లూరు రూరల్లో కానీ, అదేవిధంగా 10 నియోజకవర్గాలు ఉమ్మడి జిల్లాలో కానీ ఏ విధంగా అయితే పార్టీని బలోపేతం చేసుకున్నామో ఈ రోజు కూడా ఆ క్యాడర్ అదే విధంగా పార్టీతోనే నిలబడిపోయి ఉన్నారు. ఖచ్చితంగా అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం. పార్టీ కోసం పనిచేస్తానని చెప్పి ముందరకు వచ్చారు. కానీ ఈరోజు టికెట్ ఇవ్వలేదని ఒక చిన్న నెపం చూపించి ఈరోజు పార్టీని వేయడం నిజంగా చాలా బాధాకరం. కానీ వీటిని కూడా మేము
ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఎవరినైతే నిర్ణయిస్తారో వారితో పాటు పనిచేసేదానికి మేము ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసమే ఈరోజు నెల్లూరు జిల్లాలో కేడర్ కానీ నెల్లూరు జిల్లా నాయకులు కానీ అందరూ పనిచేస్తూ వస్తున్నారు. అదేవిధంగా గత 10 సంవత్సరాలుగా పార్టీ ఏదైతే పెట్టారో ఆ రోజు నుంచి కానీ గత 6-7 సంవత్సరాలుగా ఇప్పుడైతే యాక్టివ్ అయ్యి 2019 ఎలక్షన్లో మేము పోటీ చేసే దిశగా విడిగా పోటీ చేసిన రోజు నుంచి కానీ ఆ రోజైతే ఎవరున్నారో అక్కడి నుంచి కూడా కొన్ని వేల మంది కార్యకర్తలు ఈ రోజు కూడా పార్టీలోకి బలోపేతంగా ముందరికి రావడం జరిగింది. వారందరూ కూడా ఇప్పటికీ పార్టీతోనే ఉన్నారని చెప్పి, అదేవిధంగా నెల్లూరు నగరంలో తీసుకుంటే ముఖ్యంగా మేము 54 వార్డులు వేసాం. 54 మంది ఇన్ఛార్జీలు మాతోనే ఉన్నారు. అదేవిధంగా నగర కమిటీ మాతోనే ఉంది, అదేవిధంగా జిల్లా కమిటీ మాత్రమే ఉంది. సో ఆయన ఒక్కడే వెళ్ళాడు, అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం. మరి కొంతమంది కూడా వైసీపీలో చేస్తారంటున్నారు. దీని మీద ఎవరెవరో చేస్తారేమోనండి. జనసేన పార్టీ నుంచి అయితే ఎవరు చేస్తారు? జనసేన పార్టీ ఖచ్చితంగా నెల్లూరు జిల్లాలో జనసేన ఒక అడ్డాగా జనసేన కార్యకర్తలు మేము సృష్టించుకున్నాం. మేము కష్టంతో ఒక నాయకుడిని నిలబెట్టాలని కాదు, ఇష్టంతో మేము ఈ పార్టీని మేము నిలబెట్టుకున్నాం. ఖచ్చితంగా మా రెక్కల కష్టంతో మేము ఖచ్చితంగా పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్తాం. గతంలో కూడా కేతమిరెడ్డి వినోద్ రెడ్డి ఏదైతే జనసేనకు రాజీనామా చేసి వైసీపీలో చేరారు, అప్పుడు జనసేన ఏదైతే వైసీపీ నాయకులకి కేతమిరెడ్డి అమ్ముడు పోయారని మాట్లాడారు గతంలో కూడా మన్కంత్ రెడ్డి. ఈ రోజు ఆ పరిస్థితి ఉందని అంటారా? అది ఇంకా వారి మనస్సాక్షిగా తెలియాలండి. నాకు తెలిసి ఆయన ఏ విధంగా ఏమేమి అనుకొని ఏమేమి మాట్లాడుకొని ముందరకెళ్ళాడు అనేది నిజంగా మాకు తెలియదు. ఎందుకంటే మేము ఖచ్చితంగా మేము కరుడు కట్టిన జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల కోసం పనిచేసే వ్యక్తులం. సో మమ్మల్ని అయితే ఎటువంటి ప్యాకేజీల్లో కానీ లీకేజీల్లో కానీ మమ్మల్ని లాకలేరు. అది అధికార ప్యాకేజ్ కావచ్చు, అదేవిధంగా ఆర్థిక ప్యాకేజ్ కావచ్చు, ఎటువంటి ప్యాకేజీల్లో మమ్మల్ని లాగలేరు.